ఫ్రెండ్లీ బడ్జెట్, లో మెయింటెనెన్స్, హై మైలేజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మారుతి. మారుతి సుజుకీలో ద న్యూ బ్రిజా లాంచ్ అయింది కదా, మరి దీని ఫీచర్స్ ఏంటి, మైలేజ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నాతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. వెళ్ళి కలిసి మాట్లాడేద్దాం. హలో శ్రీనివాస్ గారు, నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. యా, బ్రిజాకి మార్కెట్లో ఉన్న క్రేజ్ మామూలుగా లేదు కదా. యా మేడం. సో మరి న్యూ బ్రిజా ఫీచర్స్ ఏంటండి? సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టే బ్రీజా 2016లో లాంచ్ అయింది మనకి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 లక్షల హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మనకి పాన్ ఇండియా మొత్తం చూసుకున్నట్టయితే. సో మనకి రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ బ్రీజా అనేది లాంచ్ అయింది. పాత బ్రీజాకి కొత్త బ్రీజాకి చూసుకున్నట్టయితే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయండి మనకి. ఫ్రంట్ గ్రిల్, సేఫ్టీ ఫీచర్స్, మనకి ఇంజన్లో కూడా 2 డిఫరెన్సెస్ ఇంజన్ తీశారు. ఇంతకుముందు 1.5 cc ఇచ్చారు, ఇప్పుడు 1.0 టర్బో చార్జర్ ఇచ్చారు. సో దీనివల్ల మనకి మోర్ పవర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, గ్రేట్ అనిపిస్తుంది. సో బ్రిజాలో సేమ్ కలర్స్ ఇచ్చారా, అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా? నో మేడం, 2 కలర్స్ చేంజ్ చేశారు, కొత్త కలర్స్ వచ్చాయి. ఆరెంజ్ అండ్ కొత్త కలర్స్ ఇంకోటి వచ్చింది. ఓకే. సో ఇంతకుముందు బ్లూ కలర్ కూడా ఉంది, అది బ్యాన్ చేశారు, కొత్త కలర్స్ 2 యాడ్ చేశారు. మైలేజ్ పరంగా ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? ఆల్మోస్ట్ సేమ్ మైలేజ్ ఉంది మేడం. సేఫ్టీ ఫీచర్స్ అనేది అడ్వాన్స్ సేఫ్టీ కింద చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. సో మనకు టచ్ స్క్రీన్లో కూడా చూడ ప్రీమియం ఫీచర్స్ కూడా కొన్ని యాడ్ చేశారు లోపల. ఓకే. సో న్యూ బ్రిజాలో ఎక్స్ట్రాగా యాడ్ అయిన ఫీచర్స్ ఏంటండి? సో అడ్వాన్స్ సేఫ్టీ కింద మనకి చాలా ఫీచర్స్ యాడ్ అయ్యాయి మేడం. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి వెనకాల ఎమర్జెన్సీ సిగ్నల్ పంపించారు ఒకటి. దాని తర్వాత సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ అని చెప్పేసి కొత్తగా ఫీచర్ యాడ్ చేశారు. లోపల మనకి ఇంటీరియర్గా స్క్రీన్లో మనకి 2.5 PM అని చెప్పి ఎయిర్ ప్యూరిఫై ఇచ్చారు. దాని ద్వారా మనకి యూజెస్ ఏంటంటే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎలర్జీ ఉన్న వాళ్ళు కానీ అవుట్ స్టేషన్లో ఎటన్నా వెళ్ళినప్పుడు బయట నుంచి ఉన్న వాతావరణానికి లోపల ఉన్న వాతావరణం చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి లోపల 2.5 కింద మైక్రాన్ కంటే బ్యాక్టీరియా ఉంటుందో బయట పంపించేసింది, లోపల ఎయిర్ అనేది బాగా చేసుకుంటుంది. ఓకే ఓకే. సో అలానే ఇప్పుడు మైలేజ్లో ఎంతవరకు చేంజెస్ ఉన్నాయండి టర్బో ఇంజిన్ వల్ల? టర్బో ఇంజిన్ వల్ల మనకు ఓల్డ్ వెహికల్లో చూసుకున్నట్టయితే 19 పాయింట్ చేంజ్ ఇచ్చారు, ఇప్పుడు 20 ఇస్తుంది మేడం. ఓకే, 20 వరకు. పవర్ అనేది పాత వెహికల్ కొత్త వెహికల్ పవర్ అనేది ఇంప్రూవ్ చేశారు. ఇది 139 టార్క్ ఉండేది, ఇప్పుడు 170 టార్క్ ఇచ్చారు. సో యాక్సిలరేషన్ కానీ, గ్రౌండ్ గ్రిప్ కానీ చాలా బాగుంటుంది పాత వెహికల్ కొత్త వెహికల్కి మనం చూసుకున్నట్టయితే. గ్రౌండ్ ప్రెజెంట్ కూడా చాలా బాగుంటుంది. గేర్ విషయానికి వస్తే పాత బ్రిజాలో మనకి 5 గేర్స్ ఉన్నాయి, దీంట్లో ఇప్పుడు 6 గేర్స్ యాడ్ చేశారు. యా మేడం, డెఫినెట్లీ 6 గేర్స్ ఇచ్చారు. దీనివల్ల మనకి డ్రైవింగ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో యాక్సిలరేషన్ కూడా, గ్రౌండ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, డ్రైవింగ్ ఈజీ ఉంటుంది మనకి 6 గేర్ వల్ల. ఓకే. మరి సేఫ్టీ పరంగా ఎంత వరకు ఉంది బ్రిజాకి, న్యూ బ్రిజా? సో మనకి భారత్ ఎన్క్యాప్ ప్రకారం 5 స్టార్ ఇచ్చారు మేడం. గ్లోబల్ ఎన్క్యాప్ మనకు ఇంకా రాలేదు రివీల్. ఓకే, 5 స్టార్ ఉన్నది రేటింగ్ అయితే. సో బుకింగ్స్ ఎలా ఉన్నాయండి న్యూ బ్రిజాకి? బుకింగ్స్ ఎలా ఉన్నాయి? సో బుకింగ్స్ అమేజింగ్ మేడం, చాలా బుకింగ్స్ వస్తున్నాయి మనకి. మన కాంపాక్ట్ ఎక్స్యూవీలో నెంబర్ 1 అని చెప్పొచ్చు బ్రిజాది. ఎందుకంటే మనకు వాళ్ళు పాన్ ఇండియా మొత్తం 14 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్యూవీలో ఇంత పెద్ద మొత్తంలో ఏ ఎస్యూవీకి కూడా రెస్పాన్స్ రాలేదు. ఓకే. సో సన్ రూఫ్ అనేది ఏ వర్షన్ లో ఇచ్చారండి? ZXi అండి, ZXi ప్లస్ లో సన్ రూఫ్ ఇచ్చారు మేడం. మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అయితే 1.5 cc లో ఓన్లీ ZXi మట్టికే ఉంటుంది. టర్బోకి వెళ్తేనే మనం టాప్ మోడల్ చూసుకోవచ్చు. ఓకే. దాంట్లో మన ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్స్ ఉంటుంది, 360 degrees కెమెరా ఉంటుంది. ఓకే. సో అలానే సన్ రూఫ్ మనకి ZX లోనే ఇచ్చారని చెప్పారు కదా? ZXi ప్లస్ లో రెండిట్లలో వస్తుంది. ఓకే. దీనికి ప్రైస్ డీటెయిల్స్కి వెళ్తే మనం స్టార్టింగ్ మినిమం టు మాక్సిమం ఎంత వరకు ఉంది? ప్రైస్ వచ్చేది చాలా తక్కువ ప్రైస్ మేడం, 7.399 నుంచే స్టార్ట్ ఉంది, 7,39,000 నుంచి. అది టర్బో ఇంజన్ లో వస్తుంది స్టార్టింగ్ మనకి. ఓకే. ఆండ్రాయిడ్కి వచ్చేసి 920 వరకు వస్తుంది మనకి బేసిక్ LXi వేరియంట్ లో. సో టోటల్ గా మనకి 4 వేరియంట్స్ ఉంటాయి, LXi, VXi, ZXi, ZXi ప్లస్. మనకి డ్యూయల్ టోన్ లో వచ్చేసి ZXi ప్లస్ అని అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఇందులో ఓన్లీ పెట్రోల్ వర్షనే ఉందా, మనకి మిగతా గ్యాస్, CNG, LPG ఏమైనా ఇచ్చారా?
లేదు మేడం, మనకు పెట్రోల్ వర్షన్ లో ఉంటుంది, సిఎన్జి వర్షన్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. మనకి టర్బో తీసుకున్నది ఇక డిఫరెన్స్ అది, ఇంజన్ ఒకటే చేంజ్ అవుతుంది, పెట్రోల్ వర్షన్ అది. ఓకే సూపర్. మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి ఆన్ రోడ్ వెళ్ళి చూసేద్దామా? డెఫినెట్లీ మేడం. సో మనం టర్బో ఇంజిన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఒకసారి ఇంజిన్ ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది చూద్దామా? డెఫినెట్లీ. బూస్టర్ జెట్ ఇంజన్ అని చెప్పేసి బ్రీజాలో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు మేడం. ఓకే. దీంట్లో వచ్చేసి మనకి సడన్ పికప్ ఎక్కిస్తుంది, 170 టార్క్ ఇచ్చారు కాబట్టి. ఇంకొకటి మనకి 1.5 రిఫైన్డ్ ఇంజన్ ఇచ్చారు, అది 1.5 ఆస్పిరేషన్ ఇంజన్లో ఇచ్చారు. ఇది వచ్చేసి టర్బో ఇంజన్ అన్నట్టు. ఓకే. సో ఈ న్యూ బ్రిజాకి ఎక్స్టీరియల్ ఫీచర్స్ ఎట్లా మారాయండి? ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి టోటల్గా చేంజ్ అయింది మేడం. ఓకే. సో మనకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ గ్రిల్ అనేది యాడ్ చేశారు. సో పాత వెహికల్ కొత్త వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ సెన్సార్స్ ఇచ్చారు, పాత వెహికల్ మనకు సెన్సార్ లేదు. ఇవి సెన్సార్స్? ఈ సెన్సార్స్ అండి, ఇక్కడ 4 సెన్సార్స్ వస్తాయి మనకు. ఎక్స్టెండర్ కూడా, ఫ్రంట్ ఎక్స్టెండర్ అంటారు దీన్ని. ఇది డ్యూయల్ టోన్ ఫినిషింగ్ లో కూడా క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. ఇది కూడా మనకు కొత్త వెహికల్ లో యాడ్ చేశారు. సో టోటల్ గా మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా చేంజ్ చేశారు. యా మ్యామ్. సూపర్. డ్యూయల్ టోన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా చేంజ్ చేశారు పాత వెహికల్ కొత్త వెహికల్ లో. ఇది చాలా స్పోర్టివ్ గా కనబడుతుంది మనకు, లైటింగ్ కూడా. అవును. సో అలానే బానెట్ గురించి చూసుకుంటే ఇక్కడ 2 ఇచ్చారు, దీన్ని ఎట్లాంటి చేంజ్ చేశారు? సో ఇది స్పోర్టివ్ మేడం, ఇది యాక్సెసరీస్ లో ప్రొవైడ్ చేస్తారు. వెహికల్ తో పాటు ఇన్బిల్ట్ గా ఏం రాదు, యాక్సెసరీస్ లో ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏ వేరియంట్ తీసుకున్న ఎల్ఎక్స్ నుంచి టాప్ ఎండ్ వరకు బానెట్ మీద ఈ స్టిప్ కూడా, ఈ సైడ్ కూడా ఫెండర్ గార్నిష్ కూడా మనకి యాక్సెసరీస్ లో మనం ఫిట్ చేసుకోవచ్చు. ఓకే. యా, ఇది మొత్తం కాస్మెటిక్ అన్నట్టు యాక్సెసరీస్. ఓకే. నెక్స్ట్ లైట్ దగ్గరకు వచ్చేసరికి, మెయిన్ మిర్రర్ దగ్గరకు వచ్చేసరికి వ్యూ ఎట్లా ఇచ్చారండి? సో 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది మేడం, ఓన్లీ టాప్ మోడల్ అనే మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ రియర్ 2 సైడ్లకు వచ్చేస్తుంది మనకి. ఓకే. స్క్రీన్ లోపల 10.5 ఇంచెస్ ఉండ, దాంట్లో మనం విజువల్ చూసుకోవచ్చు. ఓకే. అండ్ డోర్ ఎట్లా ఉందండి దీనికి? లాకింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది? లాక్. సో డోర్ గురించి మనకు పాత వెహికల్ కొత్త వెహికల్ కంపారిజన్ మేడం, దీంట్లో కూడా సేఫ్టీ మనకి ప్రొవైడ్ చేశారు. దీంట్లో సేఫ్టీ ఎగ్జిట్ వార్నింగ్ అని చెప్పేసి మనకి డ్రైవర్ సైడ్ ఏదైతే ఉందో, మనం ఆటోమేటిక్ గా వెహికల్ మన డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకు వార్నింగ్ వస్తుంది. వెనక నుంచి ఏదైనా వెహికల్ వస్తే మనకు వార్నింగ్ వస్తుంది, తెలిసిపోతుంది ఆటోమేటిక్. మనకు ఈ కాంపాక్ట్ ఎస్యూవీ లో ఏ వెహికల్ లో కూడా ఇట్లాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేయలేదు. ఓకే. ఓకే, గ్రేట్. ఇక్కడ క్రోమ్ లైన్ చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ రెడ్ అండ్ మనకి గ్లాసీ ఫినిష్ లో స్టీల్ చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా ఇది చేంజ్ చేశారు? యా మేడం, ఇది వచ్చేసి మనకు పాత వెహికల్ సైడ్ బీడింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ లో మనకి యాక్సెసరీస్ పాకెట్లను ఇది వచ్చేస్తుంది. ఇది విండో ఫ్రేమ్ కిట్ అంటారు, ఇది కూడా యాక్సెసరీస్ లోనే ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. బూట్ స్పేస్ అయితే మనకి పాత వెహికల్ లాగానే 230 లీటర్స్ అనేది స్పేస్ ఉంటుంది మనకి. పాత వెహికల్ లో మనకి సిఎన్జి అనేది మొత్తం ఆక్యుపై చేసుకునేది స్పేస్ అంతా. ఇప్పుడు అండర్ బాడీ సిఎన్జి వస్తుంది మనకి. బూట్ స్పేస్ కి ఎటువంటి కొలత ఏమి ఉండదు, చాలా స్పెషల్ గా ఉంటుంది బూట్ స్పేస్. మనకు బ్రీఫ్ కేస్ కూడా చాలా 2 మంచి బ్రీఫ్ కేసులు పడతాయి దీంట్లో. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అని చెప్పేసి కొత్త ఫ్యూచర్ యాడ్ చేశారు. మనకు సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ఈ లైట్ ఏదైతే ఉందో, ఈ స్టాప్ వార్నింగ్ కానీ ఈ లైట్ కానీ బ్లింక్ అవుతా ఉంటది. వెనక నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, నైస్. అండ్ అదే ఒక స్ట్రీమ్ లైన్ అనేది మనకి బ్యాక్ కూడా ఇచ్చేసారు. సో ఫ్రంట్ రియర్ సైడ్ కు ఇది మొత్తం యాక్సెసరీస్ ప్యాకేజ్ లో వచ్చేస్తుంది. ఓకే. అండ్ మెయిన్ గా చూసుకుంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి బ్లాక్ అండ్ రెడ్ అనేది మనకి హైలైట్ చేసి ఇస్తారు మారుతిలో. 2016 నుంచి ఇప్పటి వరకు రెడ్ అండ్ బ్లాక్ అనేది హైలైట్ కలర్. సో ఎక్స్టీరియర్ చూసేసాం కాబట్టి ఇంటీరియర్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపించేద్దాం మన వ్యూయర్స్ కి. డెఫినెట్లీ. సో ఎక్స్టీరియర్ చూసాం కదా, ఇప్పుడు ఇంటీరియర్ చూస్తున్నాము. సో న్యూ బ్రిజాలో ఇంటీరియర్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక సిస్టమ్ లాగా కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ ప్రాసెస్ అంతా ఏంటి? యా మేడం, దీనిలో మనకి 10.5 ఇంచెస్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి మల్టీ స్పెషల్ చాలా ఫీచర్స్ ఉంటాయి అన్నట్టు. సుజుకి కనెక్ట్ మెయిన్, సుజుకి కనెక్ట్ వల్ల యూజేజ్ ఏంటంటే మనకి వెహికల్ పార్క్ చేసినప్పుడు లొకేషన్ అనేది మన మొబైల్ ట్రాక్ చేసుకోవచ్చు. వెహికల్ ఎవరైనా తీసుకెళ్తే కూడా జియో ఫెన్సింగ్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. మన వెహికల్ ఎక్కడ ఉంది, ఏముంది, వెహికల్ హెల్త్ కండిషన్ కూడా మనం మొబైల్లో చూసుకోవచ్చు. అంటే దీంట్లో ఫ్యూల్ అయిందా లేదా, ఏమన్నా ఇంజన్ లో సెన్సార్స్ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మనకి మొబైల్లో చూసుకోవచ్చు. ఓకే. అండ్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే దీనికి అటాచ్ గా ఇది ఇచ్చేసారనమాట. సో దీనిపైన కూడా ఏదో కనిపిస్తుంది. ఇది హెడ్ ఆఫ్ ద డిస్ప్లే మేడం. ఇక్కడ ఉన్న టేకోమీటర్ మొత్తం దీనిలోకి వెళ్ళిపోతుంది మనకి. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి డ్రైవింగ్ లో ఇబ్బంది అవుతుంది కదా చూస్తే, డైరెక్ట్ మన స్క్రీన్ లో ఓన్లీ డ్రైవర్ మాత్రమే విజిబుల్ చేయొచ్చు దాన్ని.
ఓహో ఆ సిస్టమ్ మీటర్ అనేది దీంట్లోకి వచ్చేస్తుంది ఈ టేకోమీటర్ నుంచి. అది డ్రైవింగ్ లో మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ సూపర్. స్విచ్ ఉంటుంది HUD అని, ఇది ప్రెస్ చేస్తే మనకి అది ఆటోమేటిక్ బయటకు వెళ్తుంది. ఓకే. అండ్ ఈ లైన్ చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా పియానో ఫినిషింగ్ వస్తుంది మేడం. ఓన్లీ టాప్ మోడల్ లో మట్టుకి ఇది ప్రొవైడ్ చేస్తారు. పియానో ఫినిషింగ్. యా, దీంతో పాటు మనకి ప్రీమియం ఫీచర్ ఏంటంటే దీంట్లో 64 అంబియన్ లైట్ అనేది వచ్చేస్తుంది. అది మనం నైట్ పూట మాత్రమే చూసుకోవచ్చు. ఓకే. ఈ సైడ్ లకు డోర్ అయితే ఏదైతుందో 64 కలర్స్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఓకే, చాలా బాగుంది. ప్రీమియం లుకింగ్ కనబడుతుంది మనకి చాలా. డన్. ఇప్పుడు గేర్స్ దీంట్లో మనకి 6 ఇచ్చారు, 6 గేర్స్. యా మ్యామ్. ఓకే, 1.5 ఇంజిన్ కాబట్టి. ఓకే, ఇది ఆటో గేర్ లో బోత్ మేడం. ఆటో గేర్ లో మాన్యువల్ రెంట్లో కూడా 6 గేర్స్ ఇచ్చారు. యాక్సలరేషన్ స్మూత్ గా ఉంటుంది. మనకి రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. పాత బ్రిజాకి న్యూ బ్రిజాకి కొత్త ఫీచర్స్ ఏం యాడ్ అయ్యాయండి? యా మేడం, దీనిలో మనకి 64 కలర్ అంబియన్ లైట్స్ ఇచ్చారు. దీనివల్ల మోర్ ప్రీమియం అనేది మనకు కనబడుతుంది వెహికల్లో ఇంటీరియర్లో. దాని తర్వాత 2.5 PM ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చారు. అది ఏంటంటే మనం బయట అవుట్కట్ వెళ్తున్నప్పుడు ఏదైనా పొల్యూషన్ వస్తుంది కదా, 2.5 మైక్రాన్ కంటే చిన్న బ్యాక్టీరియా ఏదైతే లోపలికి వస్తుందో మనకి ప్యూరిఫై చేసి బయటకు పంపించేస్తుంది. చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అని, సేఫ్టీ ఫీచర్ అని చెప్పొచ్చు. అలెక్సా కూడా మనకు సపోర్ట్ చేస్తుంది దీంట్లో మనకి. మల్టీమీడియాలో మనకి 34 యాప్స్ వస్తాయి, ఆండ్రాయిడ్ మరియు యాపిల్ యాప్స్ వస్తాయి, సపోర్ట్ చేస్తుంది మనకి దీంట్లో. సో ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్తున్నాము. కార్ కంఫర్ట్ జోన్ ఎంతవరకు ఉందో నేను మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్పేస్తాను. ఒకసారి వెళ్దామా? పికప్ చాలా బాగుంది. వెంటనే మనకి ఆ స్పీడ్ పెరిగే కొద్దీ పికప్ చాలా తొందరగానే అందుకుంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కదా, వార్నింగ్ సౌండ్ కూడా వస్తుంది కదా. బాగుంది. మెయిన్ విజువల్ బాగుందండి. ఎంత అంటే మనకి మెయిన్ ఆ ఎడ్జ్ పాయింట్ అంతా క్లియర్గా తెలుస్తుంది. ఈ న్యూ బ్రిజాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే వెంటిలేటెడ్ సీట్స్ అని చెప్పారు. సో ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న ఈ సీట్ కూడా ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ ఆన్ చేస్తే కనుక వెదర్ కండిషన్ బట్టి మనకి ఆ కూల్ అండ్ హాట్ మనకి ప్రాసెస్లో వచ్చేస్తుంది అనమాట. వెంటిలేటెడ్ సీట్స్తో మనం చాలా కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతాము. దాంతో మనం డ్రైవ్ అనేది చాలా హ్యాపీగా చేయగలుగుతాము. కొన్ని టైమ్స్లో మనకి ఏసీ ఫ్రంట్ వరకే తగులుతూ ఉంటుంది కదా, కొంచెం బ్యాక్ ఇచ్చింగ్గా అనిపిస్తుంది. అలాంటిది ఏం కాకుండా మనకి ఈ మెయిన్గా ఈ న్యూ లాంచ్ చేసిన బ్రిజాలో పెద్ద బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల ఇదని చెప్పొచ్చు, డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట. సో ఈ ఫీచర్ వచ్చేసరికి ఓన్లీ ఈ సీట్కే కాదండి, డ్రైవర్ సీట్కే కాదు, అండ్ పక్కన ఉన్న ఈ సీట్కి కూడాను ఈ వెంటిలేటెడ్ సీట్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. టర్నింగ్ అనేది చిన్న స్పేస్లో తిప్పుతున్నా కూడా మనకి ఇక్కడ విజువల్ ఫ్రంట్ కెమెరా ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఎంతవరకు నేను వెళ్ళొచ్చు, ఎంత ఎడ్జ్ వరకు నేను కట్ చేయొచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఫ్రంట్ తిప్పేటప్పుడు మనకి ఫ్రంట్ విజువల్ కూడా క్లియర్గా ఉంది. దీంతో మనకి ఫ్రంట్లో మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇప్పటి వరకు ఈ ఫీచర్ అనేది అన్ని కార్స్లో రాలేదు. చెప్పాలంటే బ్రిజా దీనికి కొత్త మోడల్ కాబట్టి దీనికి యాడ్ చేశారు, కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. ఎస్, టోటల్గా ఇది 360 డిగ్రీ కెమెరా రన్ అవుతుంది. చూసారు కదా, ఫ్రంట్, బ్యాక్, సైడ్. టర్నింగ్ రేడియస్ 5.2లోనే మనం టర్న్ చేసుకోవచ్చు. మీరు చూస్తే రోడ్డు చాలా చిన్నగా ఉంది. ఇంత చిన్న రోడ్లోనే మనం జస్ట్ కటింగ్ కూడా చేసేసాము. చూసారు కదా, ఎందుకంటే మనకి 360 డిగ్రీస్ కెమెరా అనేది చాలా క్లియర్గా ఉంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది యాక్సెస్. దాంతో మనకి ఎక్కడ మనం వెనక్కి వెళ్తామా, ముందుకు వెళ్తామా, ఏమైనా ఉందా, తగులుతుందా అనేది టెన్షనే పడక్కర్లేదు. అది చాలా బాగుంది మెయిన్ ఈ న్యూ బ్రిజాలో. ఇంకొక ప్లస్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఏంటి అంటే ఇక్కడ మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళేటప్పుడు, లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా బయట ఎయిర్ అంతా లోపలికి వచ్చేసి కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో ఈ న్యూ బ్రిజాలో ఆ ఫీచర్ కూడా యాడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్ ఎయిర్ ప్యూరిఫై అయిపోతుంది అనమాట. దాంతో ఎటువంటి ఎలర్జీస్ అనేది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చారు. సో దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు ఇది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అది చాలా బాగుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే సన్ రూఫ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. మనకి ఒకటి గ్లాస్ ఒకటి ఇచ్చారు, ఒకటి క్లోజ్ ఒకటి ఇచ్చారు. కావాలంటే ఇది కూడా మనం ఓపెన్ చేసుకుంటే కనుక మంచి ఆ వ్యూని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు, డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. బ్రిజా ఆల్ కంఫర్ట్స్తో న్యూ మోడల్లో లాంచ్ చేయడం వల్ల చాలా
ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలానే హ్యాపీగా ఉందన్నమాట డ్రైవ్ చేస్తుంటే. మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి. ఈ న్యూ బ్రిజాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని వేరియంట్లో కూడాను 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేసారు. అది ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మారుతి వారు డెఫినెట్గా సేఫ్టీ పైన ఫుల్ ఇది తీసుకున్నారు కాబట్టి మనకి అన్ని వేరియంట్లో కూడాను 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేసారు. దాంతోపాటు సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడాలండి, చాలా బాగుంది. సౌండ్ మ్యూజిక్ వింటే కనుక ఇక్కడ 2 స్పీకర్స్ కూడా ఇచ్చేసారు, చూసారా? దాంతో మనం మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తూ వినొచ్చు. ఒకసారి సౌండ్ వినిపిస్తాను, ఒకసారి చూడండి. మనకి న్యూ బ్రిజాలో ఇంకొక ఫీచర్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది. మనకి బటన్ ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేస్తే హైవేలో 40+ మనం వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అది మూవ్ అయిపోతుంది, మనకి టెన్షన్ లేకుండా అనమాట. స్మూత్ ఉంటుంది దాంతో డ్రైవింగ్ అంతా. ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు హైవేలో మన పక్క నుంచి ఎవరైనా ఓవర్టేక్ చేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది చూడండి, బ్లైండ్ స్పాట్ వార్నింగ్ అంటారు దాన్ని. ఇదిగోండి, క్రాస్ చేసి వెళ్ళంగానే మనకి అందులో లైట్లో బ్లింక్ అవుతుంది, ఎల్లో లైట్ వస్తుంది అనమాట. అది వార్నింగ్ లాగా, మనం ఒక ఇండికేటర్ లాగా దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో టెస్ట్ డ్రైవ్ చేశారుగా మేడం, మీ ఫీలింగ్ ఎలా ఉంది? డ్రైవింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? గ్రౌండ్ ప్రెజెన్స్ ఎలా ఉంది? సో మీ టోటల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? షేర్ చేయండి ఒకసారి. యా, డెఫినెట్గా అండి. చాలా ముందైతే నేను బ్రిజా ఇదివరకు నేను డ్రైవ్ చేశాను. సో ఆ వేరియంట్కి ఈ వేరియంట్కి చాలా డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది. ముందుగా పవర్ అండ్ టార్క్ చాలా బాగా అనిపించింది. దానివల్ల ఏంటంటే మనం ఆ స్పీడ్ స్మూత్నెస్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగా అనిపించింది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్గా మనకి ఏసీ తగిలేటప్పుడు ఎప్పుడు ఫ్రంట్ విజనే ఉంటుంది, కానీ ఇప్పుడు వెంటిలేటెడ్ సీట్స్ వల్ల మనం బాడీ అంతా కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల డ్రైవింగ్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ బాగా ఉండడం వల్ల అది కూడా మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. సో దాంతోపాటు మెయిన్ ఆ విజన్, మన పక్క నుంచి ఎవరైనా క్రాస్ చేసినా సరే ఆ లైట్స్, ఇండికేటర్ లైట్స్ మనకి చెప్తున్నాయి మిమ్మల్ని ఓవర్టేక్ చేస్తున్నారని, ప్రతి టైం అలర్ట్ చేస్తున్నాయి చూడండి. ఆ సిస్టమ్ కూడా చాలా బాగా నచ్చింది. మంచి సేఫ్టీ ఫీచర్స్ మేడం అది ఈ న్యూ బ్రిజాలో వచ్చేసి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడాను ఆ విజిబిలిటీ బాగుండడం వల్ల డ్రైవింగ్ ఈజీ అవుతుందండి. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా బాగుంది. ఓకే. సో మెయిన్గా కలర్ దగ్గర చూసుకుంటే కలర్ దగ్గర 7 కలర్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి నచ్చే కలర్ని చూస్ చేసుకునే అవకాశం దీంట్లో ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత మాట్లాడుకున్న ప్రైస్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా హ్యాపీగా కస్టమర్ ఫీల్ అవుతారు. ఎందుకంటే బ్రిజా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ వేరియంట్లో ఇది ఒకటి ఉంది కాబట్టి, అండ్ ఇందులో కూడాను మనకి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లోనే మనకి బ్రిజా ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. షూర్ మ్యామ్. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండేటప్పుడు ఇంకెందుకంటే ఆలోచిస్తారు. డెఫినెట్గా నా చాయిస్ అయితే బ్రిజానేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ న్యూ బ్రిజా గురించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో బ్రిజా పైన ది బెస్ట్ ఆఫర్స్ కావాలనుకున్నా, బెస్ట్ డీల్స్ కావాలనుకున్నా మీరు వెంటనే ఆదర్శ ఆటోమోటివ్స్ ఆతాపూర్ 185 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుందండి. ఒకసారి విజిట్ చేయండి, మీరు మంచి డీల్లో బ్రిజాని సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మీరు మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JTV.